డోర్ దగ్గరికి రానివ్వకుండా వాళ్ళంతా డోర్ని అదిమి పట్టుకున్నారు. అలాగే అదిమి పట్టుకున్నారు. దాంతోపాటు ట్రైపాడ్ అంటూ ఉంటారు. ఆ ట్రైపాడ్ని పట్టుకుని అక్కడే ఉంచారు. దాడికి పాల్పడే అవకాశం ఉందన్న తరుణంలో వాళ్ళందరూ కూడా అక్కడే నిల్చున్నారు. కొంతమంది సెల్ ఫోన్స్లో రికార్డ్ చేస్తున్నారు, కొంతమంది ఆ వీడియో క్యామ్తో రికార్డ్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు బయట నుంచి దాడి చేస్తున్న విజువల్స్. పెద్ద అక్కడ పూల కుండీలని విరగొట్టారు. ఆ పూల కుండీలని మళ్ళీ తీసుకెళ్లి కార్ల మీద విసిరారు. కార్ల అద్దాల మీద విసిరిన పరిస్థితి ఉంది. వాళ్ళక్కడ గట్టిగా నినాదాలు చేస్తూ మా రామన్ననే అంటారా, కేటీఆర్ని అంటారా అంటూ పెద్దగా కేకలు వేస్తూ అక్కడ అరుస్తూ దాడికి పాల్పడ్డారు. ఒక్కసారిగా వన్స్ కారు విరిగిన తర్వాత కూడా మళ్ళీ అదే కారు మీద మళ్ళీ కొడుతూ పూర్తిగా ఆ కార్లను అక్కడున్న వాహనాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలు ఒకసారిగా అక్కడ రెచ్చిపోయిన ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. పూర్తిగా ఫర్నిచర్ని ధ్వంసం చేశారు. కార్ల అద్దాలని విరగొట్టమే కాదు, అక్కడికి వెళ్ళి ఆ లోపలికి వెళ్ళిన తర్వాత విధ్వంసం సృష్టించారు. పూర్తిగా ఆ ఫర్నిచర్ని పగలగొట్టారు. కారు లోపలికి వెళ్ళిపోయే ఇన్ఫాక్ట్ ఆఫీస్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేశారు. ఆఫీస్కి లోపలికి చొచ్చుకు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు ఈ క్రమంలోనే అక్కడున్న అద్దాలను విరగొట్టారు. దాంతోపాటు స్టూడియో లోపలికి కూడా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేసినప్పుడు అక్కడున్న ఉద్యోగులంతా, అక్కడున్న స్టాఫ్ అంతా కూడా ఆ పరిస్థితిని కంట్రోల్లో తీసుకొచ్చేందుకు ఆ డోర్స్ని క్లోజ్ చేసి అడ్డంగా అక్కడ నిల్చున్నారు. లోపల మహిళలు ఉన్నారు కాబట్టి కాస్త జాగ్రత్తగా అక్కడ ఉండండి అంటూ చెప్పినప్పటికీ కూడా వాళ్ళెక్కడ వినకుండా లోపలికి వచ్చే ప్రయత్నం చేశారంటూ కూడా అక్కడ చర్చ జరుగుతున్నట్టు అర్థం చేసుకోవచ్చు. కేటీఆర్పై కథనాలే దాడికి కారణమని మీరు అనుకుంటున్నారా? ఎస్ ఆర్ నో? ఈ అంశానికి సంబంధించి ఆర్టీవీ కూడా పోల్ నిర్వహించడం జరిగింది. ఒకసారి మీరు ఆ పోల్లో కూడా పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేయండి. మా ప్రతినిధి పెట్రీషియా దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పెట్రీషియా, ప్రస్తుతం లీగల్గా బ్యాటిల్లోకి దిగేందుకు మహా సిద్ధమైందా ఇప్పుడు? జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో మా యాజమాన్యం అంతా కూడా వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎంతకి ఏమైనప్పటికీ కూడా ఒక న్యూస్ ఛానల్ మీద ట్రెస్ పాస్ అవ్వడము క్రిమినల్ ఆఫెన్స్. ఖచ్చితంగా అక్కడ ఉన్న పబ్లిక్ ప్రాపర్టీ ఏదైతే ఒక ప్రైవేట్ ప్రాపర్టీ ఉందో అదే కాకుండా పబ్లిక్ ప్రాపర్టీ అంటే రోడ్డు మీద ఉన్నంత పూల కొట్టీలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా పగల కొట్టడము, అదే కాకుండా పబ్లిక్ న్యూసెన్స్ చేయడం, అక్కడ ట్రాఫిక్ జామ్ అవ్వడము, పబ్లిక్ అంతా కూడా ఫోటోలు తీయడము, వీడియోలు తీయడం ఇదంతా కూడా జరుగుతుంది. మరోవైపు వచ్చి వెళ్లే వాళ్ళు పబ్లిక్ కూడా ఆపే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వాళ్ళని కూడా తోసేసి మరి కార్ల అద్దాలు పగలగొట్టడం, మహిళల మీద రాయిలు విసిరేయడం, అదే కాకుండా సిస్టమ్స్, ల్యాప్టాప్స్ ఇవన్నీ కూడా డిస్ట్రాయ్ చేయడం, ఇష్టానుసారంగా దుర్భాషలు ఆడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ యాక్టివిస్టులు ఎవరైనా సరే దీన్ని ఖండిస్తున్నారు. మరోవైపు ఒకవైపు ఇటువంటివి ఖచ్చితంగా జరగకూడదు అంటూ కూడా మా రైట్ పెట్రీషియా లైన్ డిస్కనెక్ట్ అయింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మహా న్యూస్ పై దాడికి సంబంధించిన విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. మహా టీవీ ఆఫీస్ పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఆఫీస్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఫోన్ ట్యాంపింగ్ అంశంలో కేటీఆర్ పై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాళ్ళు అక్కడ కార్లను ధ్వంసం చేశారు. ఆ దాడికి సంబంధించి ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఆర్టీవీ స్క్రీన్ అదిగో మీరు చూడొచ్చు. వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటే కనుక అక్కడ ఉద్యోగులంతా కూడా ఆ డోర్ని అలాగే అదిమి పట్టుకున్నారు. ఆ డోర్ని అలాగే అడ్డుపడ్డారు. ఆ డోర్కి అడ్డుగా నిల్చొని వాళ్ళని లోపలికి రానివ్వకుండా ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ మీరు చూడొచ్చు. వాళ్ళకి సంబంధించి మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, ప్రస్తుతం అక్కడ ఎటువంటి వాతావరణం ఉంది? ఇంకా దాడి కొనసాగుతున్నాయా? ఎస్, జూబ్లీ హిల్స్ మా ఆఫీస్ దగ్గర, న్యూస్ ఆఫీస్ దగ్గర కూడా ఉద్రిక్త వాతావరణం కనిపిస్తుంది. మరోవైపు ఎంప్లాయీస్ అందరూ కూడా పానిక్ సిచ్యువేషన్, అంటే ఒకటేసారి వాళ్ళు వర్క్ మోడ్ లో పనిచేసుకుంటున్న టైంలో వీళ్ళు ఎంటర్ అవ్వడము, ట్రెస్ పాస్ అవ్వడము, గేటు బద్దలు కొట్టడం, అక్కడ ఉన్న మిర్రర్స్ అంతా కూడా రాళ్లతో పగల కొట్టడము, ఎవరిని బయట ఉన్న వాళ్ళు, ఒకవైపు అక్కడ జర్నలిస్టులు కానీ లేకపోతే పీసీఆర్ డిపార్ట్మెంటే కానీ అన్ని డిపార్ట్మెంట్స్ అంతా కూడా సిస్టమ్ అంతా కూడా అక్కడనే వర్క్ చేస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఎవరైతే బీఆర్ఎస్ యాక్టివిస్ట్ ఉన్నారో వీళ్ళంతా కూడా లోపలికి రావడం, వద్దు మీరు రాకూడదు, ఇది తప్పు అంటూ కూడా మా యాజమాన్యం చెప్తున్నప్పటికీ కూడా, మా న్యూస్ ఛానల్ వాళ్ళందరూ కూడా చెప్తున్నప్పటికీ కూడా ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మహిళల మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. ఖచ్చితంగా మేము జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్తాము, బీఆర్ఎస్ నేతల పైన ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాము, లీగల్ గా మేము ప్రొసీడ్ అవుతామంటూ కూడా మా యాజమాన్యం చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది.
రైట్ పెట్రిషియా, ఒక్కసారి మీరు లైన్లోనే ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓబీ వ్యాన్స్ని అటాక్ చేశారు, అక్కడున్న కార్లను ధ్వంసం చేశారు, దాంతోపాటు రాళ్లతో దాడికి దిగారు, పెద్ద పెద్ద బండరాలను తీసుకొచ్చి ఆ వాహనాల మీద కొట్టడంతో ఆ వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. పూర్తిగా ధ్వంసమైన ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఎప్పుడైతే ఈ స్థాయిలో దాడికి దిగారో అక్కడున్న ఉద్యోగులు కూడా భయాందోళనకు గురయ్యారు. వాళ్ళంతా కూడా అటు ఇటు పరుగులు పెట్టారు. మరి ముఖ్యంగా మహిళలు ఉన్నారు. ఈ స్థాయిలో చేయొద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు వినలేదు అనేది అక్కడ జరుగుతున్న చర్చ. ఒకసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో ఒకసారి ఆ థర్డ్ విజువల్ని థర్డ్ బాక్స్లో ఉన్నది, అంటే లెఫ్ట్ సైడ్ మీరు చూడొచ్చు. అక్కడ బిగ్గరగా వాళ్ళు నినాదాలు చేస్తారు. ఒకసారి ఆడియోతో సైతం చూసే ప్రయత్నం చేద్దాం. అది రాలేస్తారా రే ఓ మారే రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక్కసారిగా అద్దాలు పగిలిన విజువల్స్ మీరు చూస్తున్నారు కదా. అద్దాలు పగిలిన ఆ సౌండ్స్ కూడా మీరు వినొచ్చు. ఎందుకంటే అద్దాలను పగలగొట్టి వాళ్ళు లోపలికి వచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా డోర్కి అడ్డుపడ్డారు. లోపలికి ఎలా వస్తారు అంటూ కూడా వాళ్ళు ప్రశ్నించిన సందర్భం. మేము మాట్లాడేందుకు సిద్ధం అంటున్నాం కదా అంటూ కూడా కాన్వర్సేషన్ మీరు చూడొచ్చు. బట్ ఎక్కడ కూడా బీఆర్ఎస్ కార్యకర్తలుగా చెప్తున్న వాళ్ళు ఆ దాడికి సంబంధించి ఎక్కడ ఆగలేదు, అది కంటిన్యూ చేస్తున్నారు. మహా టీవీ ఆఫీస్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం కంటిన్యూ అవుతోంది. దానికి సంబంధించిన ఆ తాజా దృశ్యాలను మీరు చూస్తున్నారు వార్ టీవీ స్క్రీన్ మీద. జూబ్లీ హిల్స్ లోని మహా టీవీ